అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను బలపరిచితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. 3 వారములు ఉపవాసముండి భోజనమేమియూ చేయక తను దేవుని సన్నిధిలో ఒక్కడే గడిపినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. నేను ఒంటరినై గొప్ప దర్శనము చూచి తిని అని 8వ వచనంలో ఉందన్నమాట. అంటే ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు మనము అనేక విషయాలు బయలుపరచబడతాయి. ప్రభు మనతో మాట్లాడుటకు ఇష్టపడతాడు. కాబట్టి అప్పుడు తను ఏమయ్యాడంటే, అతని చేతులు అతని ముట్టి బలపరిచినప్పుడు, ఆయన నిలువబడినప్పుడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితినని ఒక దూత చెప్పడం వింటిమి. అతడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు మళ్ళా బలపరిచినట్లు. అలా మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం పడిపోయినప్పటికీ ప్రభువు భయపడకుము, నీ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. కాబట్టి మనకు కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎన్నోసార్లు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనము కృంగిపోయి మనము గాఢ నిద్రలో అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు మళ్ళా బలపరుస్తాడు. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీవు శుభము, ధైర్యం తెచ్చుకొనుము అననే మాటలు మనము ఇక్కడ చూడొచ్చు అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని బలపరచుటకు, నీకు శుభమని చెప్పుటకు, ధైర్యం తెచ్చుకోమని చెప్పుటకు ఆయన ఇది కాలాన మన కొరకు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఇటు దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనకు బలమిచ్చు దేవుడు, ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు ఎక్కడైనా ఉన్నారా అండి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తుతిస్తూ వస్తున్నాను. దినమంతట్లో సహాయపడి నడిపించమని ప్రార్థిస్తే యేసునామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ది లార్డ్.